ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు ఆరాధిస్తున్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిరిసిల్లలో భారత రాష్ట్ర సమితి నాయకులు సిరిసిల్ల తెలంగాణ తల్లికి పంచామృతాలతో అభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు। ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సగౌరవంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జందం చక్రపాణి ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఇటు కార్యక్రమంలో నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, పురపాలక సంఘ అధ్యక్షురాలు జందంగడ చక్రపాణి, జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ తల్లికి పంచామృత అభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్న క్రమంలో కౌలు కళాకారుల మేధావుల సమక్షంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని ఊరూరా ప్రతిష్ఠించుకొని ఉద్యమాన్ని ఎగసిపడేలా చేసుకున్నామని అన్నారు। ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కృషిని ఆనవాళ్లను తొలగించేందుకు నేటి సర్కారు కుట్ర చేస్తుంది అన్నారు। 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షని అడియాసలు చేస్తూ కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు। కాంగ్రెస్ తల్లిని పెట్టినట్టు మరి సచివాలయంలో కూడా పెట్టడం జరిగింది। ఎందుకంటే మీరు మీ సచివాలయంలో మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు కావచ్చు, కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహము మరి ఒక అమ్మవారి రూపంలో మరి అదే పూర్తిగా ఉన్నది కాబట్టి మరి మీరు ఇట్లాంటి ఎన్ని వేసినా కూడా మరి రాబోయే రోజులలో మరి మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి ఇంటికొచ్చి కూడా మీరు ఎలా ఒక హస్తం గుర్తు చేతు పెట్టి మరి బతుకమ్మ తీసేసి పెట్టిరు, మరి అది మరి రాబోయే కాలంలో మరి ప్రజలు కూడా అందరూ దానికి బుద్ధి చెప్తారని మన తెలంగాణ ఆడపడుచులు కూడా అందరూ మరి బుద్ధి చెప్పి మరి మళ్ళా మీరు ఏదైతే మన తెలంగాణ తల్లిని తీసిరో అదే ప్లేస్లో కూడా ఇప్పుడు మన తెలంగాణ తల్లిని మరి మళ్ళా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టుకున్న తల్లిని మరి మళ్ళా మేమందరము తెలంగాణ ప్రజలందరూ కలిసి కూడా మళ్ళా పెట్టుకుంటామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను। ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు। దీక్ష దివస్ పురస్కరించుకొని కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర ఆనాడు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన విజయం ప్రతి విజయమే, దాన్ని ఇవాళ తుడిచివేయే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానైతే ఏవైతే ప్రగల్భాలు పంపుతూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇవాళ నిన్న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపు మార్చి ఆవిష్కరించిన విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్తారు। తెలంగాణ తల్లి 2007లో ఉద్యమ సమయంలో యావత్ సమాజాన్ని ఏకం చేస్తారు। ఆనాటి మేధావులందరూ కూడా రచయితలు, కవులు, కళాకారులు, శిల్పులు అందరూ కలిసి రూపొందించిన ఈ తల్లి తెలంగాణ తల్లి 2007లో చేయడం జరిగింది। ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన విజయాలకు తెలంగాణ తల్లి ప్రతీక తప్ప ఇంకోటి కాదు। ఇవాళ ముఖము మార్చినంత మాత్రాన, విగ్రహం రంగు మార్చినంత మాత్రాన ప్రజలు ఏది మర్చిపోరు। ఒకటే చెప్తా ఉన్నారు, ఇవాళ రోజు ఈయన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? సంవత్సరం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క చిన్న పని కూడా చేయక ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది। నంబర్ ప్లేట్లు మార్చిండు, టీఎస్ను టీజీ చేసి ఇవాళ ఇంకో ఏదైతే తెలంగాణ చిహ్నాన్నే మార్చే ప్రయత్నం చేసింది। ఇవాళ విగ్రహంలో రూపాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి దానికి ఏదో మాటలు చెప్తా ఉన్నాడు। తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఇలా తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఈ విగ్రహం గురించి ఆనాడు ఆలోచన చేసింది। ఇది ఎక్కడ పోయేది కాదు। ఆయన ఒక్క సెక్రటేరియట్ ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఏం పోయేది లేదు। గ్రామాన అన్ని మండల కేంద్రాల్లో, అన్ని గ్రామాల్లో వేలాది సంఖ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి। ఇది తెలంగాణ
ప్రజానికానికి తెలంగాణ సమాజానికి ప్రతినిత్యం ప్రతిరోజు దర్శనమిచ్చే ఈ తెలంగాణ తల్లి ఎప్పటికీ కూడా ఉంటుంది. నిన్న కేసీఆర్ గారు కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తెలంగాణ తల్లి వాళ్ళు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాల్సిన చోటు ఏదైతే ఉన్నదో ఆడ రాజీవ్ గాంధీని పెట్టిన స్థలాన్ని మనము ముందు చూసినాం. ఈ రెండింటిని కూడా గౌరవప్రదంగా అవి ఎక్కడికి చేరుతాలో అక్కడికి చేరుస్తా అని అధ్యక్షుడు కేటీ రామారావు గారు మా ఏదైతే కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీ రామారావు గారు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది. ఇది త్వరలో తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే 4 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తాం. ఎవరి ఆనవాళ్ళు ఎవరు ఉండదు. ఒక్కనాడు కూడా ఆయన ఉపన్యాసం నిన్న వింటే నిజంగా కూడా నవ్వచ్చు. ఏ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, తెలంగాణ కోసం అసలు ఆలోచన చేయని వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికొచ్చిన వ్యక్తి, ఆంధ్రోళ్ళ కాళ్ళు అడుగులు వేసుకుంటూ కాళ్ళు వచ్చిన వ్యక్తి నిన్న మాట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణను ధ్వంసం చేసిందని నిన్న చెప్తున్నాడు. వాళ్ళతోనే ఉండి తెలంగాణ రావద్దని ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే, తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన రేవంత్ రెడ్డి తప్ప ఇంకోడు కాదనేది మనకు తెలుసు. అటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం ఉల్టా తిరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని ఆయనే తెలంగాణ సాధించినట్టు ముచ్చట చెప్తా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ప్రతిసారి అబద్ధాలు నడువై ఎన్నికల్లో కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చినావు. అంతవరకు ఈ ఏడాది కాలం మొత్తం కూడా గదే తిట్ల పురాణం, గదే తిట్ల దండకంతోనే నువ్వు రాజ్యం వెళ్తున్నావు తప్ప ఒక చిన్న పని చేయలే. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వంపై దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్ విజయం సాధించాడు. రమేష్ ది జర్మనీ పౌరసత్వమేనని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. జర్మనీలో ప్రొఫెసర్ గా కొనసాగుతున్న చెన్నమనేని రమేష్ బాబు 4 పర్యాయాలు భారతీయ పౌరసత్వంపై వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగా దీన్ని సవాలు చేస్తూ ఆది శ్రీనివాస్ గత 10 సంవత్సరాల క్రితం కోర్టుకు వెళ్లారు. నిన్నటి రోజు చెన్నమనేని రమేష్ బాబుది జర్మనీ పౌరసత్వమేనని తేల్చి చెప్పడంతో నేడు సిరిసిల్లలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక గాంధీ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కుబేరుని మధ్య కుచేరుల విజయం సాధించిన ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయమని అభివర్ణించారు. ప్రభుత్వాన్ని కోర్టును తప్పుపడుతూ 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబుకు హైకోర్టు చీవాట్లు పెట్టి 30 లక్షల జరిమానా విధించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరాదేవరాజు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కల్లూరి చంద్ర మరియు మ్యాన ప్రసాద్, బొప్పాదేవయ్య, కత్తెర దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ న్యాయ పోరాట ఫలితంగా నిన్న హైకోర్టులో వారి యొక్క జర్మనీ పౌరసత్వం చెందదని తీర్పు ఇవ్వడము హర్షణీయము. వారు న్యాయపరంగా చట్టపరంగా సుప్రీంకోర్టులో కానీ రక్షణ శాఖలో కానీ హోంశాఖలో కానీ సుదీర్ఘకాలం పోరాడినటువంటి ఫలితమే నిన్నటి తీర్పు నిదర్శనమని చెప్పక తప్పదు. అతడు ఏదైతే జర్మనీ పౌరసత్వ సభ్యత్వాన్ని తప్పిపుచ్చుకుంటూ 4 సార్లు ఎమ్మెల్యేగా 2009 నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో వారి యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకొని తీర్పులను తారుమారు చేసుకుంటూ ఇన్ని రోజులు నెట్టుకుంటా వచ్చేటువంటి వ్యక్తి నిన్న తీర్పు చారిత్రాత్మకమైనటువంటిది. కోర్టులకు మాపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వాసాన్ని మరొకసారి కోర్టులు రుజువు చేశాయని తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వేములవాడ శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి సుదీర్ఘ పోరాట విజయం నిన్నటి రోజున న్యాయం గెలిచింది, ఫలితం దక్కిందని చెప్పి అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు పట్టిన 15-16 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేసుకుంటూ వస్తున్నాడు.
ఆ పోరాట ఫలితం కూడా నిన్నటి విజయోత్సవ ముగింపు కార్యక్రమంలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. న్యాయం గతంలో జర్మనీ పౌరుడు అని చెప్పి హోంశాఖ చెప్పినాక కూడా మళ్ళీ కోర్టు వచ్చి మళ్ళీ ఏదో కాలయాపన చేసుకుని అధికారాన్ని అక్కడ ఉన్న గవర్నమెంట్లో అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని కాలయాపన చేసిన అంతిమంగా కోర్టు తీర్పునిచ్చింది. మీరు జర్మనీ పౌరుడే సీనన్న పోరాట చేసిన ఫలితం ఇలా నిజంగా కూడా మా జిల్లా వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జడ్జిమెంట్ను స్వాగతిస్తున్నాం. అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ రాష్ట్ర సచివాలయం ఎదుట స్థాపించింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని చేతి గుర్తు తల్లి అని విగ్రహాలు మార్చితే చరిత్ర మారదని మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్ అన్నారు. ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టుచీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్కు కంకులు ఉండేవని, కోహినూరు వచనంతో కిరీటంతో పాటు వడ్డణం, జరీ అంచుచీర, నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విగ్రహం రూపురేఖలో మార్పులు చేర్పులు చేశారని, ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉందని, అయితే ఇందులో బతుకమ్మ కనిపించలేదన్నారు. విగ్రహ నమూనా బయటకు వచ్చినప్పటి నుంచి ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అని వాదిస్తూ వచ్చామన్నారు. తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని ఎలా రూపొందిస్తామని అన్నారు. తెలంగాణ తల్లి అంటే కేవలం విగ్రహం కాదని, తెలంగాణ తల్లి ఉద్యమాల కేతనం, మన స్వాభిమాన సంకేతమని అన్నారు. తెలంగాణ తల్లి మన అస్తిత్వ ప్రతీకాని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ స్ఫూర్తిని అవమానించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధవేణు, ప్యాక్ చైర్మన్ రొడ్ల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇక్కడైతే ఏదైతే మా రసమయ్య బాలకిషన్ గారి నేతృత్వంలో సిద్దిపేట నుండి ఇక్కడికి ఏదైతే 4 లైన్ల రహదారి పనులు ఏదైతే మంజూరు పత్రాలు ఏమైనా అవుతున్నాయో మంజూరు చేసుకొని దాని టెండర్ దశలో ఉండగా గౌరవ ఆర్డీఓ గారికి కూడా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఎక్కడైతే మన మండల బార్డర్ ప్రారంభమవుతుందో కిష్టాపూర్ నుండి అక్కడి నుండి ఇల్లంతకుంట వరకు దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ఆర్డీఓ గారికి కూడా మనం అక్కడికి వారికి కూడా లెటర్ పంపించడం కూడా జరిగింది ల్యాండ్ అక్విజిషన్ గురించి. కానీ కవంపేట సత్యనారాయణ గారికి తెలిసిన వెంటనే అది రద్దు అయినట్టు మాకు సమాచారం వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కవంపేట సత్యనారాయణ గారు కానీ ఏం కూడా ఈరోజు మండల ప్రజలకు చెప్పినటువంటి సందర్భం కూడా మేము చూస్తూ ఉన్నాం. దాని గురించి కూడా మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సంవత్సరం పూర్తయిన సందర్భంలో మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్య ప్రదాత అని చెప్పి గౌరవ కవంపేట సత్యనారాయణ గారిని పదే పదే ఇక్కడ సంబోధిస్తున్నటువంటి నాయకులు, అదేవిధంగా ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఇల్లంతకుంట మండలంలో గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ రసమయ్య బాలకిషన్ గారు శాంక్షన్ చేసినటువంటి 50 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా గజ శిలాఫలకం అక్కడనే ఉంది. దానిలో చిన్న పురాగతి కూడా లేకుండా ఈ సంవత్సర కాలం కాలయాపన చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో అది పెద్దలింగాపూర్కు శాంక్షన్ అయ్యి అక్కడ బిల్డింగ్ కూడా పూర్తయి ఇప్పుడు అక్కడ ఓపెనింగ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది తరలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇల్లంతకుంట మండల ప్రజానికానికి కనీసం వైద్యం అందాలంటే కూడా రేపు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించాలని చెప్పి మంజూరు చేసినటువంటి పనులు ప్రారంభించాలి. టెండర్ దశలో ఉన్నప్పుడు అప్పుడు ఉండే కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా టెండర్ నిర్వహించి వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈమె తెలంగాణ తల్లిని మనం ఇలాగే మనం చూసినాం. కొత్త తల్లి అనేది మనకి ఎప్పుడు కూడా తెలియదు. ఆ తల్లిని ఎలా ఉన్నదో అలాగనే మనం గౌరవించబడ్డది, మనం అలాగనే చూసినాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము నెత్తిమీద కిరీటం ఉండద్దు, బంగారు నగలు ఉండద్దు, ఏది ఉండద్దు, తెలంగాణ తల్లి అని అంటే ఇలా పేలవంగా ఉండాలి, తెలంగాణ తల్లికి ఏం లేని తల్లిగా కనబడాలన్నటువంటి ఒక అక్కస్తోని కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లిలాగా చిత్రీకరించి ఈమెనే తెలంగాణ తల్లి అని చెప్పే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మానకొండ నియోజకవర్గంలోని 6 మండలాలలో కూడా అన్ని మండలాలలో కూడా తెలంగాణ తల్లికి ఫలాభిషేకం చేయడం జరిగినది. మరి విజయోత్సవం సందర్భంగా నిన్ననే ఇల్లంతకుంట మండల కేంద్రంలో కూడా మా పార్టీ ఆధ్వర్యంలోనే అభిషేకం జరిగినది. మేము ఏం జరుగుతున్నామనంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమైక్యవాద పార్టీ వైపు, చంద్రబాబు వైపు, పార్టీ వైపు నిలబడ్డాడు. ఆ రోజున తెలంగాణ వాళ్ళందరూ కూడా వ్యతిరేక ఉన్న సందర్భంలో తెలంగాణ వద్దన్న చంద్రబాబు నాయుడిని కరీంనగర్ తీసుకురావడానికి కోసము ప్రజలందరూ వ్యతిరేకిస్తే తుపాకీ తీసుకొని తెలంగాణ బిడ్డల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి పాలకుడు అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యమంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా లేడు. ఆయన ఎన్నడూ కూడా ఈ క్షణానికి కూడా జై తెలంగాణ అన్న సందర్భం కూడా లేదు. ఈ క్షణానికి అమరవీరుల స్తూపానికి ఒక్క పూట అసెంబ్లీకి ఎదురుగా పోయి కూడా ఆయన నివాళులర్పించినటువంటి సందర్భం కూడా లేదు. మరి అట్లాంటి వ్యక్తి ఆలోచన ఆ రోజేమో అనేక మంది కోట్లాది మంది ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచనతోనే తెలంగాణ తల్లిని రూపొందిస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన విధంగా తనకు ఒక సాడిజాన్ని తెలంగాణ తల్లి రూపంలో చూపించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళు చాలా మంది మహిళలు ప్రతి మీటింగ్ కూడా మహిళా సంఘాలకు పిలవాలి, కాంగ్రెస్ ఓట్ల సంఘాలకు మహిళలునే ఎక్కడో చలికాలము పిల్లల్ని విడిచిపెట్టి పల్లెల కొండ బస్సులను పంపించి వందలాది కిలోమీటర్లు అక్కడ మహిళలను తీసుకుపోయి చలిలో కూర్చుని ఇక చూడు తెలంగాణ తల్లిని అంటే వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సెల్ ఫోన్లలో వైరల్ అవుతా ఉన్నాయి. అయ్యో గీమ ఇట్లున్నది ఏంటి, గీమ తెలంగాణ లెక్క ఎట్లా ఉన్నది, గీమ తెలంగాణ తల్లిలా కనబడతలేదు, అంతకుముందు ఉన్న తెలంగాణ తల్లి ఎంత మంచిగా ఉండే దేవతలా కనబడ్డది, ఇలా మంచిగా నెత్తిపై కిరీటం ఉండే, చేతిలో బతుకమ్మ ఉండే, ఇలా బతుకమ్మ లేదు మనకు చెయ్యి గుర్తు చూపిస్తున్నది అని చెప్తా ఉన్నారు. ఆమె చెయ్యి గుర్తి తల్లి అయితే తప్ప తెలంగాణ తల్లి ఎట్లయితుందో ఇలా వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ అనేది ఒక బతుకమ్మనే కాదు, తెలంగాణ బతుకమ్మ కూడా 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైంది. మనకు పండుగలు కానీ యాలగాని ఎక్కడ ధర్నాలు జరిగినా, ఎక్కడ రాష్ట్ర రూపం జరిగినా, ఎక్కడ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం జరిగినా బతుకమ్మలు ఎత్తుకొని వచ్చేటోళ్ళు మా వాళ్ళు. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఒక ఆయుధంలాగా పనిచేసింది. కాబట్టి ఆ బతుకమ్మ తల్లికి స్ఫూర్తిగా ఈ తల్లి తెలంగాణ తల్లి చేతిలో ఆ బతుకమ్మను మనం పెట్టినాం. ఇలా మనం బతుకులు ఆగం చేసినట్టుగానే బతుకమ్మని లేకుండా చేస్తా ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర పండుగ. ఇలా బతుకమ్మని తీసేసినారంటే మన బతుకును ఆగం చెప్తున్నట్టే కదా. మరి ఏ కల్చర్కు, ఏ సంస్కృతిక పర్యాయంగా తెలంగాణ తల్లిని పెట్టింది అనేది తెలియాలి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే దేవతలు గుడిలో ఉండాలి కదా, కిరీటాలు పెట్టుకుంటే బయట ఉంటుందా అని చెప్తా ఉంటారు. మరి దేవతలు గుడిలో ఉంటారు. 100% తెలంగాణ ప్రజల హృదయాలే ఒక దేవాలయంగా మలుచుకొని ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి ఆ తల్లిని హృదయాలలో పెట్టుకున్నారు. మరి నువ్వు పెట్టిన తల్లి బహుజనుల తల్లి అంటున్నావు. మరి మా బహుజనుల తల్లి ఎప్పుడు కూడా గట్టలేదు. మా అబ్బాయితే మరి బహుజనులో మేము బహుజనులము, మా అబ్బాయి ఎప్పుడు గోషి పెట్టుకునేది, చేతిలో కొడవలు పట్టుకునేది. మరి నువ్వెట్లా పెట్టినావు? సింగులో పోసుకొని ఏ తల్లి కూడా ఎక్కడ ఒడి కింద రాకట్టు కనబడతలేదు. ఇవాళ తెలంగాణ తల్లికి బంగారమే ఉండద్దు, తెలంగాణ తల్లికి వడ్డానం ఉండద్దు, తెలంగాణ నెత్తి మీద కిరీటం ఉండద్దు, తెలంగాణ తల్లి చీరలు ఇట్లా ఉండాలి, గాజులు ఇట్లా ఉండాలి, ఆ తల్లి కాదని చెప్పేసి దాన్ని మాట్లాడితే మేము కేసులు పెడతాం, మా తల్లి మీ తల్లి అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం మాత్రం మేము సీరియస్గా మేము ఖండిస్తా ఉన్నాము. ఇది మంచిది కూడా కాదు, నీకు కూడా మంచిది కాదు, మీరు పునరాలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఇలా బతుకమ్మని తీసినందుకు చాలా మంది బాధపడతా ఉన్నారు. అయ్యా మా బతుకులు బాగు చేయాలి అంటే ఉన్న బతుకును ఆగం చేయడానికి కోసం బతుకమ్మని తీసేసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఇలా బతుకమ్మని తీసేసిండు, రేపు బోనాల పండుగ తీసేస్తారు, వాళ్ళకి బతుకమ్మ చీరలు బంద్ చేసిండు, ఇట్లా బతుకులు ఆగం చేసినా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ ఒక్కటి మాత్రం మనకు తెలుస్తా ఉన్నది, తెలంగాణ తల్లి మీద ప్రేమతోని ఆయన పెట్టలేదు. ఆ కాంగ్రెస్ తల్లిని ఎందుకు పెట్టినంటే ప్రజల ఆలోచన నుంచి మొన్నటికి మొన్న 3 రోజుల ముందే ఇలా రుణమాఫీ అయిపోయింది. మొత్తం అందరికి రుణమాఫీ చేసినాం, రైతులు సంతోషంగా ఉన్నదిగా ఎల్లకిలా వండుకొని దురుడే పని చేసిందిగా ఈ పైసలతోనే బతుకుతున్నారు అన్నట్టుగా మొత్తం రుణమాఫీ అని చెప్పినాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉదయం అద్దాల మండపంలో స్వస్తి పుణ్యవచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ప్రతిరోజు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థులచే భగవద్గీత పఠనం 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతుండగా స్వామివారికి భక్తుల అభిషేకాలు ఉదయం 8 నుంచి జరుగును.
शिवो नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयो संस्मरणात्मसां सर्वतो जयमंगलम వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనాదిగా ఈ మార్గశిర మాసంలో అంటే దీనిని పురుషోత్తమ మాసం అంటారు. భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పుకున్నాడు. కాబట్టి ఈ మార్గశిర మాసం లోపల మనకు గీతా జయంతి మహోత్సవాలు ఈ ఆలయం లోపల ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి ఈ 3 రోజుల పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగరెడ్డి మండపం లోపల ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క మరి పుణ్యాహవాచనము, అలాగే పంచగవ్య ప్రాశనము, అలాగే మంటపారాధన, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ఠ మరియు 18 అధ్యాయంలోని మొదటి భాగమైన 6 అధ్యాయముల యొక్క హవన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ గీతా జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి సంస్కృత కళాశాలలో ఉండే విద్యార్థులందరూ కూడా ఈ 3 రోజుల పాటు ప్రతినిత్యం కూడా గీతా పారాయణం చేస్తారు. విశేషించి ఈ ఉత్సవాన్ని ఉద్దేశించి గీతా పారాయణం, అలాగే భాగవతంలో దశమస్కంద పారాయణము మరియు ప్రవచనము, అలాగే భగవద్గీత ఉపన్యాస కార్యక్రమాలు, స్వామివారి యొక్క ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి పారాభిషేకము, అమ్మవారికి చతుషష్ఠి పూజ, గణపతికి మహాభిషేకము, పరివార దేవతలకు హరిహరులకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి పురుషోత్తమ మాసం వేసినటువంటి మార్గశిర మాసంలో ఎవరైతే ఆ గీతను పారాయణం చేస్తారో, భగవద్గీతను అధ్యయనం చేస్తారో, భగవద్గీతను పారాయణం చేస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలుగుతుంది. ప్రస్తుతం నడుస్తున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమానికి జిల్లా నుంచి వెళుతున్న ఆశా వర్కర్లను, సిఐటియు నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి అక్రమంగా అరెస్టులు చేశారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య ఆరోగ్య శాఖలో అహర్నిశలు కష్టపడి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశాలకు సంవత్సర కాలంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులను అక్రమంగా అర్ధరాత్రి అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కరోనా సందర్భంలో రక్త సంబంధికులు కూడా పట్టించుకునే వారికి ఆశా వర్కర్లు అన్ని
తామే కరోనా వారియర్స్ గా ముందుండి అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడారని ఆ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ గా ప్రకటించింది. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం వారి సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను గుర్తించి వారి సమస్యలు డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆశా వర్కర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్లలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమేష్, సహాయ కార్యదర్శి అనంతదాస్ గణేష్, చంద్రకళ, లావణ్యలతో పాటుగా 35 మంది ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిన్న రాత్రి చెలో హైదరాబాద్ ఈరోజు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మరి అక్రమంగా పోలీసులు అర్ధరాత్రి ఆశా వర్కర్లందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. దీన్ని మేము ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాల్ని సైతం లెక్క చేయకుండా అనునిత్యము మరి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల మరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, ఆశా వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి మరి ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు చెలో హైదరాబాదు కోటి కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి తరలి వెళ్తున్నటువంటి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆశా కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రిని చూడకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మరి సిఐటి నాయకులను కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మరి ఈ అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని చెప్పి ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటికీ సంవత్సరం పూర్తయినా కూడా వాళ్ళు సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి వారోత్సవాలను విజయోత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆశా వర్కర్లకు మాత్రం ఇంతవరకు ఎలాంటి వేతనాల పెంపు కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ అనేక సర్వేలు పనిభారం మోపుతూ వాళ్లకు 2 సంవత్సరాల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆశా వర్కర్లు తమ హక్కుల సాధన కోసం హైదరాబాద్ వెళ్తున్నటువంటి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరి ఆశా వర్కర్లను వెళ్లకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల చేత మరి భయభ్రాంతులకు గురిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో అక్కడికి వెళ్తున్న సందర్భంగా ఇక్కడ పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఇలా ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి హక్కుల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ హక్కుల కోసం ఎంత కడిగా తెగిస్తారని చెప్పి సందర్భంగా చేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. అసెంబ్లీ సమావేశాల్లోనే వాళ్ళ ఫిక్స్డ్ వేతనం అమలు చేసి ఇతర సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సమ్మెకైనా వెళ్ళి ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా సిఐటి పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈరోజు తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లు మహిళలను చూడకుండా అర్ధరాత్రి వేళ మరి అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది, కార్మికులను పట్టించుకోలేదు. మరి మేము వస్తే మరి కార్మికులకు ఏ రకమైన అన్ని రకాల కార్మికులకు న్యాయం చేస్తామని ఈ ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్న సందర్భంలో సమ్మె టెంట్ల వద్దకు వచ్చి ఇదే కాంగ్రెస్ నాయకులు మరి మీకు 18,000 వేతనం ఇస్తాం, మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం, పర్మనెంట్గా ఇస్తామని రకరకాల హామీలు ఇచ్చారు. మరి అధికారంలో వచ్చిన తర్వాత మీరిచ్చిన హామీలనే ఈ ఆశా వర్కర్లు అడుగుతూ ఉన్నారు. మీరిచ్చిన ఏదో 18,000 అమలు చేస్తారని దాన్ని అమలు చేయాలని అడుగుతూ ఉంటే మరి దాన్ని అమలు చేయకుండా వాళ్ళు అడిగేదానికి వెళ్ళిన వాళ్ళను ఈ రకంగా నిర్బంధం ప్రవేశించి అక్రమ అరెస్ట్ చేయడం ఎంతవరకు సంబంధించిన ఈ సందర్భంగా మేము సిపిఎంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మీరు అయిందని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరి కార్మిక వర్గాన్ని ఏం ఉరగబెట్టిందని మీకు సంబరాలు చేస్తున్నారు. ఏ ఒక్క ఆశా వర్గ వేతనం పెంచారా, గ్రామ పంచాయతీ కార్మికులు వేతనం పెంచారా, రకరకాల కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క కార్మికుడు న్యాయం చేయలేదు, కనీస వేతనాలు అమలు చేయలేదు. ఈ రకంగా కార్మిక వర్గాన్ని ఒక పక్క మోసం చేస్తూ మరి మీ అధికారం గురించి మీరు అధికారం వచ్చి మీ అధికారం మాకు అధికారం దక్కిందని మీరు సంబరాలు చేసుకొని తప్పించి కార్మికులు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏడాది కాలం ఎలాంటి అమలు చేయలేదు. కాబట్టి మరి ఇట్లా ఈ కార్మిక వర్గాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మీ నిర్బంధాలను ప్రయోగించకుండా
మరి అక్రమ అరెస్టుల గురించి జోలికి వెళ్ళకుండా వాళ్ళకి సంబంధించిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తేనే రాబోయే కాలంలో మీరు అధికారంలో ఉంటారని సందర్భం తెలియజేస్తాం. లేకుంటే కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనుగడ సాగించలేదు. కాబట్టి ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా చిన్నటువంటి కార్మికులతోటే వాళ్ళ జీవితాలతో చెలగడమనవుతుంది. గత ప్రభుత్వం చూసినా కూడా ఆశా వర్గాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, గ్రామ పంచాయతీ ఏ వర్గాలు కూడా వేతనాలు పెంచాలంటే వాళ్ళ మనసే ఒప్పలేదు పరిస్థితి. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి అవలంబిస్తుంది. చిన్న తరగతిగా చిన్న ఉద్యోగులు అయినప్పుడు వీళ్ళకు జీతాలు వేస్తే మరి వాళ్ళకి ఏం ఒరిగేది ఏం లేదు. ఈరోజు పెరుగుతున్న ధరలకు వచ్చే వేతనం 8,000 10,000 కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ విషయం కూడా మరి తెలియకుండా ఈ ప్రభుత్వం ఉన్నదాన్ని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా చిన్న తరగతి కార్మికులందరినీ గుర్తించి వెంటనే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ పశు వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రైతుకు చెందిన పాడి రైతు మృతి చెందక సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని, అట్టి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ మండలి అధ్యక్షుడు శీలం స్వామి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన బొమ్మెల ఎల్లారెడ్డి అనే రైతుకు చెందిన గర్భంతో ఉన్న పాడి రైతులు నిన్నటి రోజు సాయంత్రం మరణించింది. పశు వైద్యుల నిర్లక్ష్యంతో ఆవు మరణించిందని ఆసుపత్రి ఎదుట కబేళంతో రైతు నిరసన చేపట్టారు. ఆయనకు పలువురు రైతులతో పాటు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు అండగా నిలిచారు. పశు వైద్యశాలలో డబ్బులు ఇచ్చిన వారికే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్నటువంటి మందులు పక్కదారి పడుతున్నటువంటి విధానం, హాస్పిటల్కు ఏ మందులు వస్తున్నాయో ఏ మందులు పోతున్నాయో కూడా సంబంధిత డాక్టర్ కి అవగాహన లేకుండా పోతుందని వెల్లడించారు. చనిపోయిన ఆవుకి సంబంధించిన రైతు ఎల్లారెడ్డికి న్యాయం చేసి రైతుకు ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొమ్మల ఎల్లారెడ్డి, మెంగన మహేందర్, కనమేని లింగారెడ్డి, దావిరెడ్డి రాజిరెడ్డి, ఈర్ల కనకయ్య, బాలరెడ్డి, దేవేందర్, లక్ష్మణ్, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఒక 2 నిమిషాలు మేము మాట్లాడేది మీరు వినండి, తర్వాత మీరు మాట్లాడండి. దయచేసి కోరుతాను, చెప్తే వినండి మేడం. కొరుట్ల తోలిరు ఒక ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి ఆవును 100 కిలోమీటర్లు తీసుకొని పోతున్నాడు. రైతు 100 కిలోమీటర్లు తీసుకొని పోతున్నాడు. మరి ఇక్కడ నుంచి అక్కడికి పంపించినప్పుడు మరి అక్కడ సర్జన్స్ అందుబాటులో ఉన్నారా లేదా అని కనీసం తెలుసుకున్న బాధ్యత మీకు ఉన్నదా లేదా మీ డాక్టర్లకు చెప్పండి. చెప్తా వినండి మేడం. కొరుట్ల పోతుంది మేడం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీకు అర్థమైంది, మరి అదే చెప్తున్నాను. ప్రధానంగా కావాల్సింది మేము జేడీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం. ఈ మెడిసిన్ అంతా ఎటు అమ్ముకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే మెడిసిన్ బయటకు ఎవరు అమ్ముకుంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తక్షణము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నియమించాలి. చెప్తా వినండి, ఇక్కడ కావాల్సినటువంటి డాక్టర్ కావాలి. మెడిసిన్ ఎవరైతే అక్రమంగా అమ్ముకుంటారో వాళ్ళ మీద చర్యలు కావాలి మాకు. మళ్ళా ఇక ముందు ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ఉండాలి. ఒక్క ఫార్మర్ కూడా మెడిసిన్ అందుతలేదు. ఇది పరిస్థితి, దుస్థితి. ఈ దుస్థితి మళ్ళా ఉండదు. ఇలా ఎల్లారెడ్డి ఆవు చచ్చిపోయింది, రేపు ఇంకో ఆవు చచ్చిపోతుంది. రైతు పరిస్థితి ఏంది? ముస్తాబాద్ మండలంలోని పశు వైద్యశాల అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్ అంతా కూడా బయటకు అమ్ముకోబడతా ఉన్నది. ఇది ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దవాఖానా, ప్రభుత్వ దవాఖానా. అంటే పరిస్థితి ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనించాలి దయచేసి. ఇలా జిల్లా కలెక్టర్ గారిని, జేడీ గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, దీని మీద దర్యాప్తు జరిపించండి. ఇప్పటిదాకా గత సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్ అంతా అక్రమంగా ఎవరు అమ్ముకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అదేవిధంగా మళ్ళీ ఇంకొక రైతు ఆవు చచ్చిపోవద్దు, ఇంకొక రైతుకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం షెడ్లు ఉన్నటువంటి రైతులే. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మెడిసిన్ అంతలేదు. షెడ్లే అందరూ కూడా పేరు రాసుకొని లిస్టు మెయింటైన్ చేసి, రైతులందరూ లిస్టు మెయింటైన్ చేసి సీజనల్ వ్యాధులు రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ అంతా కూడా అందించండి. మళ్ళీ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మెడిసిన్ ఏమున్నదో ఏం కథలో హాస్పిటల్ దగ్గరికి వస్తే ప్రతి రైతుకు మెడిసిన్ విషయం తెలియాలి. ఇలా రైతుల పక్షాన్ని మేమంతా ఒకటే కోరుతా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద మీరు చర్య తీసుకోకుంటే కలెక్టర్ ఆఫీస్ కాడికైనా మేమందరం. ధర్మ సమాజ్ పార్టీ మరియు విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన చేసే ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి ప్రజల కనీస అవసరాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. ధర్మ సమాజ్ పార్టీ పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కనీసం వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యా, వైద్యం అందించాలని, ప్రజల అర్హతలను బట్టి ఉపాధిని అందించి చేతి నిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో 1 ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని, మరోవైపు 200 గజాల స్థలంలో 4 గదుల ఇళ్లుని నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు దీక్షలో జిల్లా కన్వీనర్ ఎడబెల్లి బాబు, జిల్లా కమిటీ సభ్యులు ఉల్లెందుల అరుణ్, కేసుగాని పరమేశ్వరి, భీం కీర్తన, భీం ప్రకాష్, కొమ్ము విక్రమ్, కవంపల్లి గోవర్ధన్, కుర్మా సురేష్,
కుడుకల మధు, బడే అమర్, తాళపల్లి మహేష్, కుర్మా సంజీవ్, కుంటాల ప్రవీణ్, కుంటాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ జై భారత రాజ్యాంగం. నమస్తే. పేద ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద ధర్మ సమాజ్ పార్టీ మరియు విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన చేసే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలు ఈరోజు జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ముందు ధర్మ సమాజ్ పార్టీ 5 డిమాండ్స్ పైన విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ముందు గత నెల నవంబర్ 18 తారీఖున కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా 15 రోజుల క్రితం ధర్నా చేపట్టడం జరిగింది. మరి నిన్నటి రోజున రిలే నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరుగుతుంది. ఇవాళ 2వ రోజు. మరి సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా మేము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పేద ప్రజల కొరకు ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించింది. పేద ప్రజల కొరకే మా పోరాటం, అది గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. మరి ప్రభుత్వాలు కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలకు పక్కాగా ఉచిత వైద్యం అందించాల్సిందే, విద్య అందించాల్సిందే. మరియు అర్హులందరికీ గౌరవంగా వేతనంతో కూడినటువంటి ఉపాధి కూడా కల్పించాల్సిందే. అలాగే భూమి ఒక సాగునీటితో ఒక ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని, అలాగే ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై కాంశీరామ్. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే 90% ఉన్న బీసీ ఎస్టీ ప్రజలకు ప్రధాన రాజ్యాంగ ప్రాథమిక హక్కులైన విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రాథమిక హక్కులను మర్చిపోయి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అవి అమలు చేయకుండా ధర్మ సమాజ్ పార్టీ ఇచ్చిన 5 డిమాండ్లను అమలు చేస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి సుఖ సంతోషాలకు కారణమవుతారు. అలాంటి పాలన చేయకుండా ఏదో ఒక పాలన చేస్తాం మేము ప్రజాపాలన అని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అది విజయోత్సవాలు కాదు. ఈ 90% ప్రజలకు ఎప్పుడైతే నువ్వు ఈ 5 డిమాండ్లు నెరవేరుస్తావో అప్పుడు విజయోత్సవాలు అవుతాయి. ప్రజల వద్దకు పాలన అయినప్పుడే ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలన అనే ఒక పదం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నాటకాలు, డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ధర్మ సమాజ్ పార్టీ దీని మీద భవిష్యత్తులో యుద్ధం ప్రకటించబోతుంది. వచ్చే సంవత్సరం జనవరి 5న మా భూమి పాదయాత్ర డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి మా అధినేత సిద్ధమవుతున్నాడు. సో ప్రజలందరూ గమనించి ధర్మ సమాజ్ పార్టీ తరఫున నిలబడాలని చెప్పి మీ అందరి తరఫున మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల జీతాన్ని చెల్లిస్తానని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్నా అమలు చేయడం లేదు. వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాల చట్టం అమలు చేయాలని, గత 23 సంవత్సరాల నుంచి శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. లక్షల కొద్దీ అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, అయినా ప్రభుత్వాలు మా సమస్యలను పరిష్కారం చేయడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటు వేణు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్, బీరెడ్డి లక్ష్మి, నరసవ్వ, రాజవ్వ, సరోజన, విజయ, రేణుక, రాజేశ్వరి, రోజా, సునీత, మల్లవ్వ, ఎల్లవ్వ, సుజాత, జుబేద, జయుత్తు, అనిత, లక్ష్మి, సరోజన తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు, రేపు వేములవాడ ఆర్టీఓ కార్యాలయం ముందు 2 రోజులు నిరవధి టోకెన్ సమ్మెగా పిలుపునిచ్చి ఈ ప్రభుత్వాలు మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా ముందుగా ఉన్నాయి కనుక
మేము ఇలా వంటలు బంద్ చేసి ఇలా కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చున్నాం. ఒకటే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. మా యొక్క 10,000 జీతం అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 72 పైసలు పెంచిండు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ₹1.09 మోడీ ప్రభుత్వం పెంచింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా మెనూ ఛార్జీలు పెంచలేదు. 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుతా ఇంకా మెనూ ఛార్జీలు పెంచలేదు. మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా వంటలు చేయాలంటే లక్షల కొద్దీ అప్పులు తీసుకొచ్చి పెడతా ఉంటే సంవత్సరాల తరబడి బిల్లులు రానటువంటి పరిస్థితి. ప్రతి నెల 5వ తారీఖు లోపు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులతోటి ఇలా లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి పెట్టి పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు మా యొక్క మెను పెంచక 3 సంవత్సరాల తర్వాత 72 పైసలు పెంచిండ్రు. 72 పైసలకు ఇలా పొలగానికి చాక్లెట్ రాదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు వంటలు చేయాలని చెప్పి ఇలా ఎంఈఓ గారు, డిఓ గారు, కలెక్టర్ గారు స్కూళ్ళల్లో విజిట్ చేస్తూ ఉన్నారు. విజిట్ చేయండి, మీరు నిత్యావసర సరుకులు పంపించి మాకు 10,000 జీతం ఇచ్చి మీరు ఏ రకంగా వండమంటే మేము ఆ రకంగా వండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా పొయ్యిల కట్టెలతోటి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. ఇలా హాస్పిటళ్లలో లక్షల కొద్ది అప్పులు చేసిన పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ప్రతి నెల 5వ తారీఖులోపు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వం ఏదన్నా వంట చేస్తున్న క్రమంలో ఇలా ప్రమాదం జరిగితే ₹1 ప్రభుత్వాలు మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు డ్రెస్ కోడ్ లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, పెన్షన్ సౌకర్యం లేదు. 60 సంవత్సరాలు దాటిన మధ్యాహ్న భోజన కార్మికులందరికీ 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు గత 23 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఎట్టిగా చేయించుకుంటూనే ఉన్నాయి, శ్రమ దోపిడీ గురి చేస్తూనే ఉన్నాయి తప్ప ఇలా శ్రమ దోపిడీ గురవుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు పరిష్కరించకపోతే రేపు సమ్మెకి వెళ్తాం. ఇంకా జరగబోయే పరిణామాలు అసెంబ్లీ అయినా ముట్టడిస్తాం, పార్లమెంటుకైనా పోతామని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ నా పేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.